బ్రో, మనం ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటాం కదా, 200-300 పెట్టి మరి మన చుట్టాలతో మన ఫ్రెండ్స్తో మాట్లాడడానికి. అవును, అదైతే చాలా కంపల్సరీ అయిపోయింది. కానీ ఒకవేళ మన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి అనుకో, ఈ టెలికాం కంపెనీ వాళ్ళు ఏంది ఇట్లా చేస్తున్నారంతా? అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాదు, ఇన్కమింగ్ కాల్స్ కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇదే ప్రాబ్లం మీద రీసెంట్ గా రాఘవ్ చద్దా మన ఇండియన్ పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, రీఛార్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అవుట్ గోయింగ్ కాల్స్ ని బ్లాక్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ ఫోన్ నాదే, సిమ్ము నాదే. అయితే ఈ ఇన్కమింగ్ కాల్స్ ని బ్లాక్ చేయడానికి ఈ టెలికాం కంపెనీస్ కి ఎలాంటి రైట్ ఉండకూడదని చెప్పాడు. అంటే మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకోకున్నా కూడా మనకు ఇన్కమింగ్ కాల్స్ రావాలని, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రజలందరికీ ఈ కమ్యూనికేషన్ అనేది ఒక బేసిక్ నీడ్ లెక్క అయిపోయింది కదా. ఈ ఇష్యూని పార్లమెంట్ లో రైజ్ చేయడంతో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ లాంటి టెలికాం కంపెనీస్ చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాయి. అయితే ఇది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయితే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా. కరెక్ట్. కాబట్టి ఈ మ్యాటర్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలవాలి. కాబట్టి ఈ వీడియోని అయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ మెసేజ్ అనేది అన్ని టెలికాం సంస్థల దగ్గరికి రీచ్ అవ్వాలి. అప్పుడే మనం ఈ రీఛార్జ్ భారం నుండి తప్పించుకోవచ్చు.